లేదు కానీ ఇది అవసరం లేని దగ్గర ప్రికాషన్స్. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు మా రామారావు చెప్పిన దానికి? ఒకటండి, సిట్టు వాళ్ళు ఇప్పుడు కూడా రామారావు గారికి చెప్పిన విధానంలో ఎగనెస్ట్ లా. సర్చ్ వారెంట్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైనా ఇల్లీగల్ డిటెన్షన్ ఉంటే, ఎవరైనా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ డిటెన్షన్ ఇస్తే కోర్టుకు అప్రోచ్ అయ్యా, పలానా వాళ్ళు ఇల్లీగల్గా పెట్టారు, పలానా కేసులో ముద్దాయి ఉన్నా సరే అరెస్ట్ చూపించకుండా, లేకపోతే ముద్దాయి కాకపోయినా వాళ్ళు ఏదో పర్పస్ కోసం చేసినప్పుడు సర్చ్ వారెంట్ అనే క్వశ్చన్ అప్పుడు ఎరైజ్ అయితే, ఆ సర్చ్ వారెంట్ అనే క్వశ్చన్ దీంట్లో డస్ నాట్ ఎరైజ్. తర్వాత ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని చెప్పేసి డీమ్డ్ బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, స్టాట్యూటరీ బెయిల్. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జెస్ మీనింగ్ ఆల్రెడీ మళ్ళీ కోర్టు నుంచి మేము పర్మిషన్ తీసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది అప్లికబుల్ కాదు. ఛార్జ్ షీట్ అయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో కాదు. తర్వాత పార్లమెంటరీ హోదాతో ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు కనుక వారెంట్ కంపల్సరీ అని చెప్పి చట్టంలో కూడా ఎక్కడా లేదు. ఇదంతా కూడా నా వరకు అయితే ఇదైతే రాంగ్ అడ్వైస్. కోర్టు కూడా దాన్ని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా ఇది లేదు, మీరు గోండి అని చెప్పేసింది. దట్ మీన్స్ ఇక ఎనఫ్. రైట్. రామారావు యాడ్ చేస్తారు, కంక్లూడ్ చేయండి. ఒకటి వెంకటకృష్ణ, ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సిట్ అధికారులు కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో వాళ్ళు వారెంట్ కోసం పిటిషన్ వేసింది ఈ రోజు ఉదయం 10:30 గంటలకి. బట్ ఆ తరువాత గంటకి సుప్రీంకోర్టులో ఈ కేసు లో ఆయన సుప్రీంకోర్టులో ఆర్డర్ రాకముందే పిటిషన్ వేశారు, అది నిజమే వేశారు. అయితే వీళ్ళు సిట్ అధికారులు చట్టబద్ధంగా వెళ్లాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న సమయంలో వాళ్ళు ముందస్తు జాగ్రత్త చర్యగా వేశారు. కానీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు బట్ వాళ్ళు అదుపులోకి తీసుకోవాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా సరే వాళ్ళకి ఫోన్ లొకేషన్ ట్రేస్ అయితే అరెస్ట్ చేసే అధికారం హైకోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది. కాబట్టి వాళ్ళకి క్లియర్ ఉంది. ఎక్కడా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లికేషన్ చేసే వరకు కూడా మీకు కోఆర్సివ్ స్టెప్ తీసుకోవద్దని హైకోర్టు చెప్పలా, ఏకంగా డిస్మిస్ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సిట్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాకు పూర్తి అధికారం ఉంది, మేము ఒకవేళ వారెంట్ ఇవ్వకపోయినా ఆయన అరెస్ట్ చేసే అధికారం మాకుంది అని లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టే చెప్తారు. సరే, అది ఓకే. ఏమన్నా ఐడియా ఉందా ఆయన ఎక్కడున్నాడు, ఏంటి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అదేమన్నా ఐడియా? ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు సాయంత్రం లోపు పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యే అవకాశం ఉంది అనేది సిట్ అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. బట్ ఆయన ఎక్కడ సరెండర్ అవుతాడు, ఏ కోర్టులో తిరుపతిలో సరెండర్ అవుతాడా, ఇంకెక్కడైనా బెంగళూరులో సరెండర్ అవుతారా, లేకపోతే గుంటూరు ఎక్కడికైనా వచ్చి సరెండర్ అవుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. బట్ ఇప్పుడు సిట్ అధికారులు అయితే మాత్రం అతని కోసం ప్రత్యేక బృందాలు మాత్రం గాలింపు చర్యలు అయితే మాత్రం చేపట్టాయి. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక విద్యాసాగర్, ఇది సుప్రీంకోర్టులో ఇది జరగడము, ఈ పరిణామం ఏది ఏసీబీ కోర్టులో వీళ్ళు వేస్తే అది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అంటే ఇప్పుడే రెండు వెర్షన్స్, ఒకటేమో చట్ట ప్రకారం వెళ్ళాలని వాళ్ళు వేసారు అంటున్నారు, లక్ష్మణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఇది లీగల్గా రాంగ్ అడ్వైజ్, అది అవసరం లేదు అనేది. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది మధ్యలో, సుప్రీంకోర్టులో అది రావడానికి ముందే వాళ్ళు వేసారు ముందే. యాక్చువల్గా అది కూడా వేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు ప్రొసీడ్ అయిపోవచ్చు. అయినా వీళ్ళు పొద్దున ఎందుకు వేశారు మరి? సో ఎనీవే